చరిత్రలో మర్చిపోలేని రోజు ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ అంతా కూడా కలిసి గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీని చేతు గుర్తును గెలిపించండి అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాట చెప్పిండో, ఆ మాటను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజం చేసి కేసీఆర్ను గద్దెదించి ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి అందరికి కూడా మనం ఈరోజు భూభారత్ అని ఒక స్వచ్ఛమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకొని ఈరోజు అమలు పరుస్తున్న సందర్భం లోపల ఈ కాజీపూర్ గ్రామం లోపల మన ఎవరం కూడా మర్చిపోలేని రోజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు తండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి భూమిని మన బిడ్డ పెళ్లికో మన ఇంట్లో ఎవరికైనా సుస్థాయి ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాలని ఎప్పుడైనా భూమి అమ్మాలంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఎలాంటివి అంటే అది పిఓపిలో పెట్టడం, లేకపోతే అది బ్యాన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయాలంటే పర్మిషన్ లేకపోవడం, ఈ విధంగా ఎన్నో అవస్థలు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ధరని రద్దు చేసి భూభారతి చట్టం ద్వారా ఇప్పుడు సునీల్ ఈ చట్టం చేయడానికి తనకున్న అనుభవాన్ని రంగురించి కోదండరెడ్డి గారి సారథ్యం లోపల వీళ్ళంతా కూడా అహోరాత్రులు పనిచేసి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్తున్న ఒక్కొక్క విషయం చూస్తుంటే ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒకరొకరికి ఒక్కొక్క ఇష్యూ ఉంది, ఒకరొకరికి ఒక సమస్య ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం మన గ్రామానికి వచ్చి అధికారులు మన గ్రామంలో దరఖాస్తులు తీసుకొని మన గ్రామంలో తహసీల్దారులను డిప్యూటీ తహసీల్దారులను పెట్టి కేవలం దరఖాస్తు ద్వారానే మన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కృషి చేయడం అన్నది చాలా సంతోషదాయకం. మనం గతం లోపల కోర్టులకు పోయి హైకోర్టులకు పోయి ఎన్నో ఇబ్బందుల పాలై రైతులకు భూమికి ఉన్న సంబంధాన్ని ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం విడదీసి రైతు ఆత్మహత్యలను పెంపొందించే విధంగా చేసింది. ఈరోజు రైతు ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మునుముందు కూడా దీన్ని ఇంకా సరళీకృతంగా చేయడానికి భూ ఆధారాన్ని కూడా ఏ విధంగా అయితే మనకు ఆధార్ కార్డు ఉందో మన భూమికి కూడా ఆధార్ కార్డు తీసుకొస్తామని గౌరవ మంత్రివర్యులు కూడా మాకు శాసనసభలో మొన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి సమయంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే మనకు ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నారో ఆ ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. ఆ గత ప్రభుత్వం అకృత్యాలను గురించి కూడా మనం ప్రతి పల్లెలో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.